అదే పనిగా చెవిలో గంట కొట్టినట్టు కానీ జోరీగలాగా శబ్దం వస్తున్నట్టు కొంతమంది ఇబ్బంది పడతా ఉంటారు. దీన్నే మనం టినిటస్ అని అంటాం. దీనికి గల కారణాలు ఏంటో చూద్దాం. మొదటిది చెవిలో ఉండే ప్రాబ్లమ్స్, రెండవది మెదడులో ఉండే ప్రాబ్లమ్స్. చెవిలో ఉండే ప్రాబ్లమ్స్ కామన్ గా ఉండేది వ్యాక్స్, అంటే చెవిలో గూలు ఎక్కువగా పేరుకున్నప్పుడు వినికిడి లోపం వల్ల ఏదైనా దెబ్బ తగిలిన తర్వాత చెవిలో ఉండే కర్ణబేరిలో హోల్ పట్టడం వల్ల కూడా వాళ్ళకి జోరిగలాగా టినిటస్ వస్తూ ఉంటుంది. ఇంకొంతమంది వయసు వచ్చే కొద్ది వినికిడి లోపం అనేది సహజంగా వస్తుంది. ఇది వెస్టిబ్యులో కాక్లియర్ నర్వ్ డిస్ఫంక్షన్ వల్ల ఈ లోపం వస్తుంది. ఎప్పుడైతే మనకు బయట నుంచి శబ్దాలు వినపడవో వాళ్ళకి కాన్స్టెంట్ గా వాళ్ళ బ్రెయిన్ కి ఈ టినిటస్ వినిపిస్తూ ఉంటుంది. ఇది కొంతమేర మనం హియరింగ్ ఎయిడ్స్ ద్వారా తగ్గించవచ్చు. రెండో కారణం బ్రెయిన్ రక్తనాళాల్లో ఉండే లోపం వల్ల కూడా మనకి టినిటస్ రావచ్చు. ఇందులో మోస్ట్ కామన్ ట్రీటబుల్ కాజ్ బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెవిలో క్లిక్కింగ్ సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఎవరైనా చెవిలో క్లిక్కింగ్ సౌండ్ వస్తే వాళ్ళకి బీపీ ఉందేమో చూసుకొని దానికి ట్రీట్మెంట్ వాడితే తగ్గిపోతుంది. కొంతమంది రక్తనాళాల్లో మార్పుల వల్ల, అంటే రక్త ప్రసరణ సరిగ్గా జరగక ఆర్టెరియోవెనస్ మాల్ఫార్మేషన్స్, ఎన్యూరిజమ్స్ అనే 2 అబ్నార్మాలిటీస్ వల్ల మనకి చెవిలో ఈ టినిటస్ అనేది కాన్స్టెంట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. మెదడులో ఉండే కొన్ని రకాల కణితులు మనకి వెస్టిబ్యులో కాక్లియర్ నర్వ్ని కంప్రెస్ చేయటం వల్ల కూడా వాళ్ళకి టినిటస్ అనేది రావచ్చు. స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ చేసుకుంటే ఒక 50% పీపుల్లో మనం దాన్ని తగ్గించవచ్చు. థ్యాంక్ యూ.